అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు గొట్టిపాటి ఫ్యాక్ట్స్. ఈరోజు ఒక బ్లూ న్యూస్ ఛానల్ అయితే చూడడం జరిగింది. ఆ న్యూస్ ఛానల్లో ఆ బ్లూ న్యూస్ రీడర్ ఏం మాట్లాడుతున్నాడు అంటే, రాజధాని ప్రాంతంలో 67 లక్షలు ఖర్చు పెట్టి ముళ్ళ పొదలు నిర్మూలిస్తున్న తెలుగుదేశం పార్టీ, దానికి బిల్లు కూడా శాంక్షన్ అయింది. 67 లక్షలు పెట్టి ముళ్ళ పొదలు తీసేయాలా అని చెప్పి ఆ బ్లూ మీడియాలో న్యూస్ రైడర్ అయితే చెప్పడం జరిగింది. అవును, ముళ్ళ పొదలు నిర్మూలిస్తుంటే మొట్టమొదటిగా భయపడేది ఎవరు, బాధపడేది ఎవరు అంటే మన వైఎస్ఆర్సీపీ పేటీఎం కుక్కలు, వైఎస్ఆర్సీపీకి సానుభూతిగా మాట్లాడే న్యూస్ ఛానల్స్. ఎందుకంటే అవి ముళ్ళ పొదలు కాదు, అవి దట్టమైన ముళ్ళతో కూడుకున్న ఒక అడవుల్లాగా ఏర్పడ్డాయి. అలాంటివి ఉంటేనే కదా వెళ్ళి అసాంఘిక కార్యక్రమాలు చేయడానికి కానీ, డ్రగ్స్ తీసుకోవడానికి కానీ, మందు తాగడానికి కానీ, ఎవరినైనా మహిళలను తీసుకొచ్చి బలవంతంగా ఏదైతే అత్యాచారం చేయడానికి కానీ, వీళ్ళందరూ సైకోలు కాబట్టి ఆ విధమైన సైకో ప్రాంతాలే కావాలి. కానీ చంద్రబాబు నాయుడు ఆ టైప్ కాదు కదా. చంద్రబాబు నాయుడు కంటే నీట్గా క్లీన్గా ఉండాలి. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ వచ్చినప్పుడు అరే అసలు క్లియర్గా ఇక్కడి నుంచి అక్కడికి అది, అక్కడి నుంచి ఇక్కడికి ఇది అని చెప్పడానికి చాలా క్లియర్గా ఉండాలి. ఈ 5 సంవత్సరాల్లో పెరిగింది ఏది పెరిగింది? ధరలతో పాటు ఈ ముళ్ళ పొదలు, ఈ చెట్లు అయ్యే కదా పెరిగింది. కాబట్టి అవి చూసి చంద్రబాబు నాయుడికి అవి చూసినప్పుడల్లా 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన ఘోరాలన్నీ గుర్తొస్తూ ఎక్కడా కూడా మన రాజధాని ప్రాంతంలో ఎక్కడా కూడా ఇటువంటి ముళ్ళ పొదలు కానీ ఇటువంటి ఏం ఉండకూడదు. ఇటువంటి అడవుల్లాగా పెరుగున్న వాటిని అన్నింటినీ నిర్మూలించాలి. ఇక్కడ కొన్ని కంపెనీస్ రాబోతున్నాయి, ఇక్కడ కొన్ని ప్రభుత్వ భవనాలు రాబోతున్నాయి. కాబట్టి ఎక్కడా కూడా ఉండకూడదు, ఎక్కడ చూసినా నీట్గా ఉండాలి. పనికొచ్చే చెట్లయితే రోడ్డు పక్కన ఉండే వాటిని ఖచ్చితంగా ఉంచండి అని చెప్పి ఒక ఆర్డర్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ ఆర్డర్ ప్రకారం అధికారులు అయితే వెళ్తున్నారు. వాటికంటూ అమౌంట్ అయితే శాంక్షన్ అయింది నిజమే. కానీ మీకు ఎప్పుడు కూడా అవగాహన ఉండదు, మీకు ఎప్పుడు కూడా నిజంతో పని ఉండదు. కాబట్టి అబద్ధం అని ఇంత కాయం తీసి దానికి మసిపూసి మారేడు కాయం చేస్తారు. కాబట్టే మీరు 11 సీట్లకే పరిమితం అయ్యారని చెప్పి నేనైతే ఈరోజు చెప్తూ ఉన్నా.